బ్రిటన్కి చెందినటువంటి ఒక నవల రచయిత. ఆయన పేరు ఆర్థర్ క్యానన్ డాయల్. అది ఆయన పేరు. ఆయన నవలలు ఇంగ్లీష్లో రాస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన 12 మంది మిత్రులకి, చాలా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, 12 మందిని ఎంపిక చేసుకొని ఆ 12 మందికి ఒకే టెలిగ్రామ్ పంపించాడంట. ఆ టెలిగ్రామ్లో ఏముంటుందనంటే, ఫ్లీ అట్ వన్స్, యువర్ సీక్రెట్ ఈజ్ డిస్కవర్డ్. మీరు వెంటనే పారిపోండి, మీ విషయాలన్నీ బయటపడ్డాయి. ఈ విధమైన టెలిగ్రాము 12 మంది మిత్రులకి పంపించాడంట. ఒక 2 గంటల తర్వాత ఆ 12 మంది మిత్రుల్ని కలుసుకుందాం లేదా మాట్లాడదాం అనే ఫోన్లు చేస్తే ఎవరు కూడా అందుబాటులో లేరంట. అందరూ పారిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. అయితే ఆర్థర్ క్యానన్ డాయల్ అది ఎప్పుడు చేశాడంటే, ఏప్రిల్ 1వ తారీఖున చేశాడు. ఏప్రిల్ 1వ తారీఖు అంటే మీకు తెలుసు కదా, ఏప్రిల్ ఫూల్స్ డే అంటారు. సరదాగా జోక్గా 12 మందికి అన్ని విషయాలు బయటపడిపోయినాయి, మీరు పారిపోండి అని చెప్తే పారిపోయారు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనలో ప్రతి ఒక్కరికి ఓ భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే, నా విషయాలు ఇతరులకి తెలిసిపోతాయేమో, నా విషయాలు ఎదుటి వాళ్ళకి తెలిసిందేమో, మనల్ని చూసి ఎవరైనా నవ్వి ఇద్దరు మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నా విషయాలు వాళ్ళకి తెలిసిపోయాయేమో. ఇది మనకుండేటువంటి భయం. ఒక విధంగా చెప్పాలంటే, మన గతం ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక తత్వవేత్త ఈ విధంగా అన్నాడు, ఆధునిక ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి వసతులు కలిగినటువంటి కుషన్ బెడ్స్ తయారు చేసుకున్నాం, కానీ నిద్ర మాత్రం కొనలేకపోయాం. చాలా రకాలైనటువంటి భోజన పదార్థాలు తయారు చేసుకోగలిగాం, కానీ తృప్తిని పొందలేకపోతున్నాం. రకరకాల జ్యూసులు తయారు చేసుకున్నాం, కానీ దప్పిక ఎప్పుడూ మనకుంటుంది. చాలా డబ్బు సంపాదించుకున్నాం, కానీ ఎప్పుడూ దరిద్రులుగానే మనం ఉంటాం. మరొక తత్వవేత్త ఈ విధంగా అన్నాడు, మనము రెక్కలు కట్టుకున్నాం, ఎంతో పైకి ఎగిరాం. చక్రాలు తయారు చేసుకున్నాం, చాలా వేగంగా వెళ్తున్నాం. కిటికీలు తయారు చేసుకున్నాం, చాలా ఎక్కువే చూస్తున్నాం. ఇదంతా మనకి టెక్నాలజీ ఇచ్చింది. వింగ్స్ టు ఫ్లై, వీల్స్ టు డ్రైవ్, విండోస్ టు వాచ్. కానీ ఈరోజు మనం భయపడేది మన టెక్నాలజీకే. మానవుడు భయపడుతుంది టెక్నాలజీకి. మనం ఎంతో సమాచారాన్ని కూడబలుకున్నాం, కానీ ఆ సమాచారంలో ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో అర్థం కావట్లేదు. వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ బట్ నో అప్లికేషన్. భావోద్రేకాలకి రెక్కలు వచ్చాయి, భావోద్రేకాలు గుర్రాలు అయిపోయాయి. ఎంత దూరం ఎగిరాయంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నది. మన భావోద్రేకానికి అర్థమే లేదు, ఏది కూడా మనకు తృప్తినివ్వలేదు. ఒకసారి ఒక జైలు నుంచి విడిపించబడినటువంటి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. నేను వాక్యం చెప్తున్నాను, ఆయన నాకంటే ముందు సాక్ష్యం చెప్పాడు. ఆయన పేరు యాసిడ్ శివ. 37 హత్యలు చేశాడంట ఆయన. ఆయనతో కలిసి భోంచేస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగా, సార్, మొదటిసారి హత్య చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందన్నా? 3 రోజులు నిద్ర పట్టలేదు సార్, వారం రోజులు మందు కొడితే కానీ నాకు నిద్ర పట్టలేదు సార్. ఇది నాకు తీరనిటువంటి భయాన్ని కలిగించింది. ఓకే, 37వ మర్డర్ చేసినప్పుడు ఎలా ఉంది సార్ అని అంటే, ఏమి లేదు సార్, ఒక కోడిని కోస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో తలకాయని కోసినప్పుడు కూడా అదే ఫీలింగ్. భావోద్రేకాలు చచ్చిపోయాయి,
అది ఎలాంటి భావోద్రేకమైన అవ్వచ్చు, జోక్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, రక్తం అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. నేను కాలేజ్ చదువుకునేటువంటి దినాలలో ఒక సినిమా వచ్చింది, ది ఇన్క్రెడిబుల్ మెల్టింగ్ మ్యాన్. అదో సినిమా. ఆ సినిమాకి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడాల. ఎందుకనంటే అంత భయానకంగా ఉండేది. అయితే దొంగతనంగా వీడియోలో చూసాం ఆ సినిమాని. ఫ్రెండ్స్ చేతులు పట్టుకొని చూసాం. ఇది నా కాలేజ్ దినాలు. కొన్ని సంవత్సరాలైన తర్వాత వాల్ పోస్టర్ చూశాను హైదరాబాద్లో, ఇన్క్రెడిబుల్ మెల్టింగ్ మ్యాన్ అని. 70 mm చిన్నపిల్లలు వెళ్ళి కూర్చొని చూస్తున్నారు. నేను అప్పుడు వెళ్ళి చూడలా, నేను అప్పటికి మారు మనసు పొందాను. కానీ పిల్లలు లోనకి వెళ్ళటం చూశాను. నేను ఎటువంటి భయాందోళన అనేది లేదు. భావోద్రేకాలు చచ్చిపోయాయి. మనం ఎంతో నవ్వుకుంటున్నాం, ఎందుకంటే మన మొబైల్స్లో రీల్స్ వస్తాయి, కానీ హృదయంలో మాత్రం సంతోషం లేదు. బయటికి బబ్లీ ఉంటాం, లోన మాత్రం బోరింగే. బయటికి మాత్రం చాలా కామ్గా కనబడతాం, లోన మాత్రం చాలా క్రూయలే మన జీవితం. ఎందుకు అనంటే ఒకటే, మన గతం మనల్ని నీడలాగా వెంటాడుతున్నది. విలియం షేక్స్పియర్ ఏమంటాడు తెలుసా? నీ గతం నీ నీడ. నీ గతం నిన్నెప్పుడు వదిలేస్తుందంటే నీడలేని రోజు అని విలియం షేక్స్పియర్ ఎప్పుడన్నాడు తెలుసా? సమాధిలోకి వెళ్ళి సమాధి మూసేస్తే ఇంకా నీడలు ఉండదు కదా, అప్పుడు దాకా నిన్ను నీ గతం వెంటాడుతూనే ఉంటుంది. గతములోకి తొంగి చూడటానికి మనకు భయం, అందుకే సంగీతాన్ని పెట్టుకుంటాం. ఒంటరిగా కూర్చోవడానికి భయం, అందుకే టీవీ పెట్టుకుంటాను. ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాను నేను, ఒక్కతే ఉంది ఆవిడ. టీవీ మెయిన్ రూమ్లో ఉన్నది, పెద్దది. ఆవిడ వంటగదిలో ఉంది. ఆంటీ, వంట చేయడానికి ఇప్పుడే వచ్చారా అన్న. లేదు బాబు, అరగంట అయింది వచ్చి. ఆంటీ, మరి గట్టిగా టీవీ పెట్టారు అక్కడ అనంటే ఆవిడ చెప్పిన మాట యథార్థంగా అన్నది, బాబు టీవీ కూడా లేకపోతే బిక్కు మంటదయ్యా, అది మాట్లాడుతూ ఉంటే కాస్త తృప్తిగా ఉంటుంది. నా మిత్రుడు అక్కడ ఉన్నాడు, వాడు MBBS చదివేటప్పుడు వాడి భయాన్ని చెప్పాడు. వాడు అర్ధరాత్రి నాకు ఒకసారి ఫోన్ చేసి కరెంటు పోయిందిరా అన్నాడు. అయ్యో, క్యాండిల్ వెలిగించుకోపోయావా అన్నా. వెలిగించుకున్నాను రా అన్నాడు. మరి ఇంకేంట్రా భయం అన్నా. అరే, కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుద్ది. ఓహో, ఫ్యాన్ లేదా నిద్ర పట్టట్లేదా? చలికాలం కదరా ఇది అంటే. కాదురా, మా ఫ్యాను కిర్ర్ అంటదిరా. ఆ సౌండ్ లేకపోతే భయం వేస్తుందిరా నాకు. మానవుడు ఈరోజు భయపడేది నిశ్శబ్దానికి, శబ్దానికి కాదు. ఆర్నాల్డ్ స్క్వాజ్నగర్ అని 2000 సంవత్సరంలో సినిమా తీశాడు ఆయన. ఆ సినిమా పేరు ఇరేజర్ అంటే పెన్సిల్తో రాసినప్పుడు చెరిపేయడానికి ఉపయోగిస్తామే రబ్బరు, అది సినిమా పేరు ఇరేజర్. దాని కింద ఒక ట్యాగ్ లైన్ రాశాడు, అది నాకు నచ్చింది. ఏమన్నా తెలుసా? హూ క్యాన్ ఇరేజ్ మై పాస్ట్? నా గతాన్ని తుడిపేయగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? నా గుండెలోకి వాక్యూమ్ క్లీనర్ పంపించి సప్మని నా గతాన్ని లాగేవాడు ఎవరైనా ఉన్నారా? ఐ డోంట్ హ్యావ్. నీ గతం ఎప్పుడు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్నదల్లా శూన్యం అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. భయంతో కూడినటువంటి శూన్యం, ఆందోళనతో కూడినటువంటి శూన్యం, ఏం జరుగుద్దో తెలియనటువంటి శూన్యం. అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు పరీక్షలు రాశారు, ఎవరో వచ్చి చెప్పారు రిజల్ట్స్ వచ్చాయని, మీ గుండె ఎలా ఉంటుంది? అది శూన్యం అంటే. అప్పుడు నీ గుండె చప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది, నీ గుండె వేగం ఎంత ఘోరంగా ఉంటుంది. ఎంప్టీనెస్, క్రూయాలిటీ, అది చాలా భయంకరమైనది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో
మనకొచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు, నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి అవకాశం ఉందా? నా జీవితాన్ని కొత్తగా జీవించటానికి అవకాశం ఉన్నదా? మొత్తం అంతా తుడిపేసి మళ్ళీ నా జీవితం మొదలు పెట్టడం సాధ్యమేనా? ఇది మనకుండే ప్రశ్న. ఇది ఎలా ఉంటుందో ఒక చిన్న అనుభవం ద్వారా చెప్తాను. మా పెద్ద పాప పేరు షారన్. అది ఇప్పుడు చాలా పెద్దది, బైబిల్ కాలేజీలో చదువుకుంటుంది. అయితే చిన్నప్పుడు అది 2 ఏళ్ళు దానికప్పుడు. అప్పట్లో పలక బలపం అనేది ఉండేది, ఇప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఒక పలక కొనుక్కొచ్చి బలపంతో ఏ అనే అక్షరాన్ని రాసి దీన్ని దిద్దమ్మా అన్న. అది మూలలో కూర్చొని చిన్నప్పుడు దిద్దేటప్పుడు ఎలా అంటారో మీకు తెలుసు కదా, ఏ ఏ అని దిద్దుంది. నేనేమో చదువుకుంటున్నా. కొద్దిసేపు నాక వినపడతల్లా. ఏమైందా అని చూశాను. పలకిలా పట్టుకొని నా ఇంకెలా చూస్తుంది. షారన్ ఏమైందమ్మా అన్నాను. ఏం లేదన్నది. మాట్లాడుతున్నా, తల ఊపుతుంది. షారన్ ఇట్రా అన్నాను. గట్టిగా పలకని నొక్కేసుకుంటుంది. ఏమైందమ్మా అన్నాను. కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. ఏడవటానికి సంసిద్ధపడిపోయింది. నాకేమైందో అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళాను. పలక బలవంతంగా లాగి చూశాను. జాగ్రత్తగా వినండి, 2 ఏళ్ళ అమ్మాయి. పలక మీద ఏ అని రాశాను కదా, అది దిద్దటం మొదలుపెట్టి దిద్దటం రాక పిచ్చి గీతలు గీసేసింది. ఏ అనే అక్షరం కనబడతలా, పలకంతా పిచ్చి గీతలు. నేను చూస్తూ ఉంటే నా ఎంక చూసి పలకెంక చూసి భయపడుతూ ఏడుస్తుంది. 2 ఏళ్ల ఆ చిన్న దాని యొక్క మనసులో ఏముందో చెప్పమంటావా? మా డాడీ పలక మీద ఏదో గీశాడు, అది ఇప్పుడు పోయింది, ఇప్పుడు ఎలాగా? మా డాడీ ఏమంటాడో, ఇప్పుడు నేనేం చేయాలి? ఇది దానికి ఉన్నటువంటి టెన్షన్. నేను అప్పుడు చేసిన పని ఏంటి తెలుసా? దాన్ని కన్నీళ్లు తుడిస్తే నా చేతికి తడి అంటుకుంది. ఆ తడితో పలకను తుడుస్తూ ఉంటే టెన్షన్తో చూస్తుంది. ఏడవద్దమ్మా అని చెప్పి దగ్గరికి తీసుకొని మళ్ళీ ఏ అనే అక్షరాన్ని గీసిస్తే చూసింది. దాని కళ్ళు పెద్దగా అయిపోయినాయి. ఏడుపు ఒక్కసారి ఆగిపోయింది. కూర్చొని నవ్వుతూ మళ్ళీ ఏ అనే అక్షరాన్ని దిద్దటం మొదలుపెట్టింది. పలక మీద గీసినటువంటి పిచ్చి గీతలు దొడపగలిగితే నా కూతురికి సంతోషం కలిగింది. నీ గుండె మీద ఉన్న పిచ్చి గీతలు ఎవరు తొడపగలరు? నీ హృదయం మీద ఉన్నటువంటి పిచ్చి గీతలు ఎవరు తొడపగలరో? హూ క్యాన్ క్లీన్ మై హార్ట్? హూ క్యాన్ క్లీన్ మై సోల్? నా ప్రాణాన్ని, నా అంతరంగాన్ని, నా హృదయాన్ని, నా గుండెను తుడిచి నూతన హృదయాన్ని ఇవ్వగలిగేది ఎవరు? అది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న సాయంత్రం 3వ అధ్యాయం చూసాం, యోహాను సువార్త. ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వద్దాం. నిన్న చూసిన పద్ధతిలోనే చూస్తాం, కానీ విపరీతమైనటువంటి వ్యత్యాసం కనబడుతుంది. దాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అదేంటిది? వెళ్ళవలసి వచ్చెను, కావాలని వెళ్ళాడు ఆయన. యూదులు, జాగ్రత్త వినండి, ఇది యోదయ, ఇది గలిలయ, ఇది యోదయ, ఇది గలిలయ. ఎవరైనా ఇలాంటి రోడ్డు ఉంటే ఇలా వెళ్తారు, కానీ యూదులు అలా వెళ్ళరు. వాళ్ళు ఇలా పక్కకు వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా వస్తారు. 2 సార్లు యోర్దాన్ నది దాటుతారు. ఎక్కడొకసారి, పైకి వెళ్ళిన తర్వాత అక్కడొకసారి. 2 సార్లు యోర్దాను నది దాటి అంత దూరం వెళ్ళి ఎందుకు అలా వెళ్తున్నారంటే, ఈ యోదయాకి గలిలయకి మధ్యలో సమరయ అనే ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళటానికి వాళ్ళకి ఇష్టం లేదు. సమరయలు అంటే యూదులకి తక్కువ జాతి వాళ్ళు, ఇష్టం లేదు.
అందుకని చుట్టూ తిరిగి వెళ్తారు. కానీ యేసయ్య తన శిష్యులతో మనం ఇలాగే వెళ్దాం అన్నాడు. అందుకే వెళ్ళవలసి వచ్చింది. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారు అను ఒక ఊరికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి. యేసు ప్రభుకి దాహం వేసింది. దాహం వేస్తే శిష్యులు ఎక్కడో ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం కాబట్టి బావికి ఆనుకొని కూర్చుని ఉంటాడు. కాస్త నీడ ఉంటుందని, బావి చుట్టూ నీళ్లు ఉంటాయి, కాస్త చల్లగా ఉంటుందని. ఇది పరిస్థితి. అక్కడ 7వ వచనం చూస్తున్నాను. అక్కడక్కడ వచనాలు చదువుతాను నేను. స్టోరీ అంతా మీకు తెలిసిందే కాబట్టి. సమరయ స్త్రీ ఒకటి నీళ్ల చేదుకొనుటకు అక్కడికి రాగా, మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చింది నీళ్లు తోడుకోవడానికి. ఆ టైంకి యేసయ్య అక్కడ ఉన్నాడు. ఇది విషయం. నిన్నటికి ఈ రోజుకి తేడా చెప్పుకుంటూ వస్తా. నిన్న చూసింది ఒక యోధా పురుషుణ్ణి, ఈరోజు చూస్తుంది ఒక సమరయ స్త్రీని. వ్యత్యాసం ఏంటి సార్ వ్యత్యాసం అంటే జాగ్రత్త వినండి. 7వ వచనంలో ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభువారు, యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగాను. నిన్న ఆ అబ్బాయి యేసు ప్రభు దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చి యేసయ్యతో మాట్లాడాడు. ఈరోజు యేసు ప్రభు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభు మాట్లాడకపోతే ఆ అమ్మాయి మాట్లాడి ఉండేది కాదు. నిన్న ఆ అబ్బాయి మాట్లాడకపోతే యేసు ప్రభు మాట్లాడి ఉండేవాడు కాదు. ఎంత వ్యత్యాసమో చూడండి. నిన్న ఆయన వచ్చాడు మాట్లాడుకుంటూ, ఈరోజు ఈయన వెళ్తాడున్నాడు మాట్లాడుకోవడానికి వెళ్తానికి. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనటువంటి నన్ను దాహమునికిమ్మని ఎలా గడుచున్నావు? ఆయనతో చెప్పాను, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూద పురుషుడు ప్రతిరోజు ఉదయాన్న చేసే ప్రార్థన ఎలా ఉంటుందంట. ఏమన్నా తెలుసా? మహాదేవా, నన్ను స్త్రీగా కానీ యూదుడిగా కానీ సమరయుడిగా కానీ కుక్కగా కానీ సృష్టించినందుకు నీకు వందనాలు. అంటే యోధా పురుషులకి సమరయులైనా స్త్రీ అయినా కుక్క అయినా ఒకటే, కుక్కతో సమానం, విలువలేంది. ఆ విధంగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. అది కరెక్టా కాదు, కానీ ఆ విధంగా ఆలోచించేవాళ్ళు. అలాంటి సంస్కృతి ఉన్నది, అలాంటి వ్యవహారం ఉన్నది. అలాంటి సంస్కృతిలో అలాంటి వ్యవహారములో నువ్వేంటి ఒక అబ్బాయి అయి ఉండి, నువ్వేంటి ఒక సమరయులతో మాట్లాడుకోవడంది, నువ్వేంటి ఒక స్త్రీతో మాట్లాడుకోవడంది, నాతో మాట్లాడుతున్నావు. 2 దాటొచ్చేసావు. నేను అమ్మాయిని, 2 నేను సమరయ స్త్రీని. నన్ను ఎందుకు దాటొచ్చావు? ఇవన్నీ దాటి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గరకు వచ్చి ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు? జాగ్రత్త వినండి. ఈరోజు మీటింగ్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఇష్టమై వచ్చారా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చారా? ఎవరైనా బలవంతం పెడితే వచ్చారా, లేకపోతే ఇక్కడ కాస్త టైం పాస్ అవుద్దని వచ్చారా? నాకు తెలీదు. మీరు వచ్చారు. మిమ్మల్ని కలుసుకోవడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వాక్కు మిమ్మల్ని కలుసుకోబోతుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. సమరయ స్త్రీ యేసయ్య వస్తాడని ఎదురు చూడలా, యేసయ్య ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఆయన నువ్వు ఏదో టైంపాస్కి వచ్చావేమో, అనుకోకుండా వచ్చావేమో, ఇంత సీరియస్గా ఉంటుంది అని అనుకోలేదేమో, నా యొక్క ముఖ కవళికల్లో మార్పులు చూసి నీకు టెన్షన్ పుట్టుకొచ్చిందేమో, నేను మీటింగ్కి రాకుండా ఉంటే బాగుండు అనుకున్నావేమో. యేసయ్య మాట నిన్ను తాకటానికి రెడీ అయింది. అన్ని రకాలైనటువంటి అడ్డులు దాటుకుంటూ వచ్చాడు. సాంస్కృతికమైంది, రాజకీయమైంది, స్త్రీ పురుషుల మధ్యన తారతమ్యం, అన్నీ దాటుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు ఈ మాటలు నీకు వినిపించడానికి చాలా బ్యారియర్స్ దాటి వచ్చాడు. చాలా దూరం. ఆ అమ్మాయితో చాలా సంభాషణ జరిగింది.
15వ వచనం కొద్దాం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుట ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసయ్య అప్పటికే చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలకి ఆమె ఏమనుకుందంటే, ఈయన మహాశక్తిమంతుడు, ఈయన చాలా గొప్పోడు, ఈయనేం అడిగితే బాగుంటుంది అనుకొని, నాకు నీళ్ళు ఇవ్వవా, ఈ తోడుకోవడానికి వచ్చేటువంటి బాధ తప్పించవా, ఇక్కడ మీటింగ్కి వచ్చినటువంటి మీరు నాకు ఉద్యోగం ఇవ్వవా, నాకు జబ్బు పోయేటట్లు చేయవా, నాకు అప్పు తీరిపోయేటట్లు చేయవా, మా అమ్మకి ఆరోగ్యం ఉండేటట్లు చేయవా, మా అన్నకి అక్కకి పెళ్ళయ్యేటట్లు చేయవా, పెళ్ళైన నాకు పిల్లలు పుట్టేటట్లు చేయవా. అలాంటి భావంతో ఇక్కడికి వచ్చారేమో. అవి తప్పని నేను అన్నాం, అవి ప్రార్థన చేయకూడదు అని నేను అన్నాం, అవి ప్రాముఖ్యమైనది కాదు అని నేను అన్నాం. వాటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉంది. యేసు ప్రభు ఒక్కడే తీర్చగలిగేది ఒకటి ఉంది. జబ్బు పోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి, పెళ్ళి అవడానికి వేరే మార్గాలు ఉన్నాయి, ఉద్యోగాలు రావడానికి వేరే మార్గాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగేది ఒకటి ఉంది. మనము ఆ సమరయ స్త్రీ టైపు యేసు ప్రభు దగ్గర అడగాల్సింది అడగకుండా పనికి మాలింది అడగటానికి ప్రయత్నం చేస్తే ఏమనాలా? చాలామంది ప్రసంగికులు మీ మనస్తత్వాన్ని గుర్తించి జబ్బుల గురించి, ఆస్తి గురించి, ఉద్యోగాల గురించి ప్రసంగం చేస్తూ ఉంటే మీకు కూడా బాగుంటుంది. ఇంత సీరియస్గా ఉంటుంది అది. 5-6 సార్లు హల్లెలూయా అని చెప్తారు మీరు. కానీ ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడుతున్నా, మీ హృదయం గురించి మాట్లాడుతున్నా. టెన్షన్ ఉంది మీకు. మీ జీవితం గురించి మాట్లాడుతున్నా, భయమేస్తుంది. నేను చెప్పినటువంటి ఉదాహరణలు మీకు తగులుతున్నాయి. అయితే అది జరగాలి. అది జరగకపోతే పని అవ్వదు. ఆయన ఎవరు? నిన్న చూసినటువంటి నికోదేము అనేటువంటి ఆయనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నలు వేశాడు. కానీ ఇక్కడ ఆమె ఇట్లా ప్రశ్నలు ఈయన వేస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఈ వాక్యము నేను చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను పరీక్షిస్తాడు ఖచ్చితంగా. అయితే 18వ వచనం చూడండి. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్తున్నాం. ఈ అమ్మాయి చాలా చెడ్డది. ఎందుకు చెడ్డదంటున్నాను? ఈమె వేశ్య కాదు, ప్రాస్టిట్యూట్ కాదు. ప్రాస్టిట్యూట్ ఉంటే నాకు 5 కస్టమర్లు ఉన్నారని చెప్పుండేది. ఆమె అలా చెప్పలా. నాకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎందుకనో తెలుసా? 5 రిలేషన్షిప్లో ఉన్నది. మీరు కుర్రోళ్ళు అమ్మాయిల యొక్క ఫేస్బుక్లు చూడండి, స్టేటస్లో కనబడుతుంది. హృదయం ఉంటుంది, 4 రోజుల తర్వాత పగిలిపోయిన హృదయం ఉంటుంది. హృదయం ఉన్నది ఎందుకంటే రిలేషన్లో ఎంటర్ అయ్యారు, పగిలిపోయింది ఎందుకంటే రిలేషన్ బ్రేక్ అయింది. బొమ్మ మార్చడం లాగా అబ్బాయిల్ని మార్చడం, అమ్మాయిల్ని మార్చడం చాలా సహజమైంది. ఈ అమ్మాయి కంటే దరిద్రమైన అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి లెక్క తెలుసు, 5 అబ్బాయిలు ఉన్నాయి. నీకు లెక్క కూడా తెలియదేమో. అంతమందితో నువ్వు రిలేషన్లోకి వెళ్ళావేమో. ఒకేసారి 2-3 రిలేషన్లో ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళతో మాట్లాడే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. మీరు వేశ్యలు కాదు. కానీ ఈ అమ్మాయి టైప్. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నువ్వు నిజమే చెప్పావు, నువ్వు నిజమే, లీగల్గా నువ్వు కరెక్టే. వాళ్ళు నీ భర్తలు కాదు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. కానీ 5 లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నావు. ఇప్పుడున్నవాడు కూడా లివ్ ఇన్ రిలేషనే. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నాకు తెలుసు.
గుర్తుపెట్టుకోండి, మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. ఎవరు సార్? దేవుడు. రెండోది సాతాను. మూడోది నీకు. నువ్వు నాకేం తెలియదు అన్నట్లు బతికేస్తున్నావు. సాతానుడికి అది హ్యాపీయే, దేవుడికి మాత్రం బాధ. ఏమీ తెలియనట్లుంటే ఎలా? ఈ జీవితం బాగుపడేది ఎప్పుడు? వాస్తవతలోకి వచ్చేది ఎప్పుడు? ఇది పరిస్థితి. ఒకసారి ఒక సినిమా యాక్టర్, పేరు డీటెయిల్స్ అన్నీ మీకు అనవసరం, ఆమె అన్నటువంటి మాట, ఆమె నేను టీవీ 9లో నిరీక్షణ వచ్చేటువంటి దినాల్లో స్టూడియోలో కలిసినప్పుడు రెండోసారో మూడోసారో ఆమెతో మాట్లాడుతూ మందు కొడతా ఉంది ఆవిడ. ఏంటంటే, మీరు మందు కొడుతున్నారు, మీరు ఇంత డబ్బులు సంపాదించారు, ఇంత అందంగా ఉంటారు, ఏంటండి ఇలాగా అని అంటే, ఆమె చెప్పిన మాట నాకు గుండె పగిలేటట్లు చేసింది. సినిమా డైలాగ్ వేసింది. సార్, నాకు తెలిసిన నేను వేరు, మీకు తెలిసిన నేను వేరు. నాకు తెలిసిన నేను వేరు, మీకు తెలిసిన నేను వేరు. మీకు తెలిసిన నేను అందగత్తిని, మీకు తెలిసిన నేను సంతోషంగా ఉండేదాన్ని, మీకు తెలిసిన నేను డబ్బున్నదాన్ని, మీకు తెలిసిన నేను ఏ బాధలు లేని దాన్ని. కానీ నాకు తెలిసిన నేను అది కాదు. ఈ 2 లైన్లు బాగానే ఉన్నాయి. 3వ లైన్ ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఏమన్నా తెలుసా? నాకు తెలిసిన నేను మీకు తెలిస్తే నాతో ఉంటారా? నాకు తెలిసిన నేను మీకు తెలిస్తే నాతో ఉంటారా? మీ భర్తకి నీ గతం చెప్పడానికి నీకు దమ్ముందా? నీ భార్యకి నీ గతం నీకు చెప్పడానికి దమ్ముందా? నువ్వేంటో నీకే తెలుసు. నువ్వేంటో ఎవ్వరికి చెప్పడానికి దమ్ము లేదు. ఈ అమ్మాయి కూడా అలాంటిదే, కవరప్ ఇచ్చి మాట్లాడింది. యేసయ్య బద్దలు కొట్టి, ఇది నీ బతుకు, ఇది నీ బతుకు. 17వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగానే, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చాలాసార్లు నాతో కుర్రోళ్ళు మాట్లాడటానికి వచ్చినప్పుడు, అమ్మాయిలు మాట్లాడటానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఒక కవరప్ వేసుకొని వస్తారు నా దగ్గరికి. ఒక కవరప్, ఒక స్పిరిచువల్ కవరప్ వేసుకొని వస్తారు. మాట్లాడుతూ ఉంటాను. చాలామంది జెన్యూన్గా ఉంటారు, నో ప్రాబ్లం. నటిస్తారు కొంతమంది. నాకు అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడినంతసేపు మాట్లాడినిచ్చి స్ట్రైట్ అడుగుతా, ఇది నీ బతుకు. ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు వాళ్ళకి. చాలామంది కవరప్ చేసే మాట ఏంటి తెలుసా? సార్, మీరు చెప్తుంది చాలా కరెక్ట్ సార్. నవ్వుతారు వాళ్ళు, నవ్వుతూ మాట్లాడే మాట. సార్, మీరు చెప్పేది చాలా కరెక్ట్ సార్. ఎలా తెలిసింది? నాకు దండేశారనమాట, నా చేతిలో ఒక బొకే పెట్టారనమాట, నా చెవులో పువ్వు పెట్టారనమాట. దానికి నేను పడిపోతాను అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఈమె అదే పని చేసింది. యేసయ్యని చూసి, నువ్వు ప్రవక్త వరకుంటే ఎంత కరెక్ట్గా చెప్పావు తెలుసా? సూపర్, నువ్వు కరెక్ట్గా చెప్పేశావు, గతాన్ని చెప్పావు, నువ్వు చాలా సూపర్. అయితే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఈమె పర్సనల్ లైఫ్లోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మతపరమైన సంభాషణలోకి వెళ్ళిపోయింది. మనం చాలా పని ఏంటనంటే పర్సనల్ విషయాలు మాట్లాడుతాం. బ్రదర్, నాకు బైబిల్ చదువుతుంటే ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది బ్రదర్. కయ్యూని గారికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది సార్?
ఎక్కడి నుంచి వస్తే నీకెందుకురా? ఆ భార్య పేరు తెలుసుకుంటే నీకు వచ్చేదేంట్రా? ఇది ఎందుకో తెలుసా? సబ్జెక్ట్ మార్చడం అన్నమాట. సార్, మీరు మాట్లాడే సబ్జెక్ట్ నేను ఎక్కువసేపు డీల్ చేయలేను, దాన్ని వదిలేద్దామా, దాన్ని వదిలేద్దామా, దాన్ని వదిలేద్దామా. ఇది చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి వారికి ఉన్నటువంటి ఆత్మీయతకి సంబంధమే ఉండదు. ఇవి కూడా అదే అడుగుతుంది. థియోలాజికల్ క్వశ్చన్ అడుగుతుంది. సమాజం అంతా అడిగేటువంటి క్వశ్చన్ అడుగుతాం అన్నది. 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. జాగ్రత్త వినండి, ఇది 25వ వచనం. 26వ వచనంతో కాన్వర్జేషన్ అయిపోయింది. యేసు అనే మాట దగ్గరికి, క్రీస్తు అనే మాట దగ్గరికి, మెస్సయ్య అనే మాట దగ్గరికి చివరికి వచ్చింది సమరయ స్త్రీ. కానీ నికోదేము నిన్న స్టార్టింగ్లో చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుడు పంపిస్తే వచ్చావని, నువ్వు దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చావని నేను నమ్ముతున్నా. అది బిగినింగ్. ఇక్కడ ఆమె ఎండింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అమ్మాయి వాస్తవతలోకి రావడానికి చాలా టైం తీసుకున్నాడు. నేను కావాలని టైం తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఈ టైంలో మీ గుండెకు ఆపరేషన్ అవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. మీ హృదయానికి జరగాల్సినటువంటి గందరగోళం జరగాలి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం నా ఉద్దేశం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మామూలుగా ఉన్న వాళ్ళని కెలకటానికి, కెలికిన తర్వాత బాధపడిన వాడిని ఆదరించటానికి. అప్పుడే ఆదరించగలుగుతాడు ఆయన. ఇప్పుడు దాకా ఆ అమ్మాయి గురించి చూసాం. ఆ అమ్మాయిలో మిమ్మల్ని చూసుకున్నారు, ఆ అమ్మాయిలో మనల్ని చూసుకున్నాం. వి ఆల్ లుక్డ్ ఎట్ అవర్ సెల్వ్స్. నేను ఈరోజు దేవుని బిడ్డగా నిలబడి మాట్లాడుతున్నా. నా గతం అంత మంచిదేం కాదు. మీ అందరికంటే దరిద్రమైన గతం నాదే. నేను ఒక క్యాబరా డాన్సర్ని. క్లబ్బులో డ్యాన్స్ చేస్తే బట్టలు ఇప్పి డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో మాదక ద్రవ్యాలు కొనుక్కునేవాడిని. ఇది నా బతుకు, ఇది నా బ్రతుకు. నేనేదో పైనుంచి ఊడిపడ్డవాడిని కాదు. అలాంటి బ్రతుకులో ఉన్నటువంటి నాకు దేవుడు దెబ్బ కొట్టాడు. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాను నేను. నీకు కూడా దెబ్బ కొడితే కానీ కళ్ళు తెరుచుకోవేమో. ఈ అమ్మాయికి దెబ్బ కొట్టాడు. నువ్వు 5గురితో ఉన్నావు, ఇప్పుడు 6వ వాడు కూడా నీ భర్త కాదు. దాంతో ఆమెకి జోల్ట్ కలిగింది. సరే, 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. ఆయన, సార్ 25కి వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారే. 4వ వచనం నుంచి 25వ వచనం దాకా అమ్మాయి గురించి మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ వరుసగా వస్తాను, యేసయ్య గురించి మాట్లాడతాను. యేసయ్య మనిషి, యేసయ్య మనిషి. యేసయ్య మనిషి కాబట్టి అలసిపోయాడు. యేసయ్య మనిషి కాబట్టి దప్పికేసింది. యేసయ్య మనిషి కాబట్టి ఎండ తీవ్రత తట్టుకోలేకపోయాడు. ఆయన మనిషి. సార్, అది ఎందుకు చెప్తున్నారు? యేసయ్య మనిషి కాబట్టి నీ బాధను ఆయన అర్థం చేసుకోగలడు. యేసయ్య మనిషి కాబట్టి నాకు దప్పికేస్తుందని దప్పిక తీర్చగలిగే ఒక అమ్మాయితో మాట్లాడుతూ మొదలు పెట్టగలిగాడు ఆయన. నీతో మాట్లాడినప్పుడు ఆయన పరలోకపు భాష మాట్లాడు, భూలోకపు భాష మాట్లాడతాడు. గుర్తుపెట్టుకో, నీ భాష మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? యేసయ్యకి మన భాష అర్థమవుతుంది. చెప్పంటారా కొన్ని భాష? యేసయ్యతో మాట్లాడితే ఎలా ఉంటుందో. యేసయ్య, ఏంటి బాబు చెప్పు, నీకేం అర్థమవుద్దయ్యా నా బాధ? అట్లా కాదులే, ఇంతకీ నీ బాధ ఏంటి చెప్పు. యేసయ్య చెప్పు, నన్ను మోసం చేశారు. ఎవరు మోసం చేశారు? యేసయ్య, పరయోడు ఎవడో మోసం చేస్తే బాగానే ఉండేది, ఇంట్లో వాళ్ళు మోసం చేశారు, నా మిత్రులు మోసం చేశారు. అదా, నాకు కూడా తెలుసులే. ఎలా తెలుసు?
నన్ను మోసం చేసిందే 3.5 సంవత్సరాలు పెంచి పోషించిన నా శిష్యుల్లో ఒకడు. ఎలా ఉంటుందో నాకు తెలుసు. యేసయ్య, నా దగ్గర తిన్నారు, నా దగ్గర తాగారు, నా దగ్గర బతికారు, నా దగ్గర ఆడుకున్నారు. కష్టం వచ్చినప్పుడు ఎవరు లేరు యేసయ్య, ఎవరు లేరు. అది నాకు కూడా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? నన్ను సైనికులు వచ్చి పట్టుకుంటే ఒక్క శిష్యుడు కూడా లేడు అక్కడ. ఒక శిష్యుడైతే ఆయన ఎవరో నాకు తెలీదు అని బొంకాడు. నాకు కూడా అది తెలుసు. యేసయ్య నిన్ను నుంచో పెట్టి అరే సిగ్గులేనోడా, అరే పనికిమాలినోడా అని తిడితే ఎలా ఉంటుంది? నన్ను తిట్టారు అలాగా. నన్ను కూడా తిట్టారు. రోమన్ సోల్జర్స్ తిట్టారు. నా ముఖం మీద ఉమ్మేసి, నా ముక్కు మీద గుద్ది, ఎవడు గుద్దాడో చెప్పానన్నారు. నన్ను కూడా ఏడిపించారు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. యేసయ్య, తినటానికి తిండి లేదు నాకు తెలుసు. ఎరికో అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉంటే కళ్ళు బైర్లు కమ్మి రాళ్ళు రొట్టెల్లా కనపడ్డాయి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అనుమానిస్తే ఎలా ఉంటుంది నీకు? నాకు తెలుసు. అదే సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఈడు ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒక విచిత్రమైన పదజాలం ఉపయోగించిన మా శిష్యులే. అనుమానించింది ఎవరో కాదు, నా వాళ్ళే. ఎప్పుడైనా నీకు బెంగేసిందా? ఎందుకు వేయలేదు, వేసింది. సిలువ మీద చచ్చిపోతుంటే అమ్మను చూసి బెంగేసి, అమ్మా జాన్ చూసుకుంటాడు మమ్మీ, జాన్ మమ్మీని చూసుకో, బెంగతో అన్న మాట అది. నీకు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతే ఎలా ఉండదు తెలుసు. అది నాకు. లాజర్ చచ్చిపోతే ఏడ్చాను నేను. నీకున్న బాధల్లో నాకు ఏది లేదో చెప్పు. నువ్వు ఎదుర్కొన్నటువంటి శోధనలో నాకు ఏది లేదో చెప్పు. నిన్ను నేను అర్థం చేసుకోగలిగే మనిషిని, నీ భాష మాట్లాడగలిగే మనిషిని, నీ చెయ్యి పట్టుకోగలిగే మనిషిని, నీ భుజం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కొని మాట్లాడగలిగే మనిషిని. హీజ్ మ్యాన్, హీజ్ మ్యాన్. 10వ వచనం. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉన్నట్టయితే నువ్వు ఆయనని అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. యేసయ్య మనిషి. 6వ వచనం ప్రకారం. యేసయ్య దేవుడు 10వ వచనం ప్రకారం. దేవుడు ఒక్కడే జీవజలాన్ని ఇవ్వగలడు. దేవుడు ఒక్కడే ఇలాంటి మాటలు ఉపయోగించగలడు. ప్రవక్తలు మాట్లాడలేరు ఇలాగా, అభిషిక్తులైనటువంటి వాళ్ళు మాట్లాడలేరు ఈ మాట. దేవుడు ఒక్కడే ఈ మాట మాట్లాడగలడు. మెస్సయ్య ఒక్కడే ఈ మాట మాట్లాడగలడు. పరలోకం నుంచి దిగొచ్చినోడు ఒక్కడే ఈ మాట మాట్లాడగలడు. నేను మనిషిని, నీ చేయి పట్టుకోగలను. నేను మనిషిని, నిన్ను అర్థం చేసుకోగలను. నేను దేవుణ్ణి, నీకున్న బాధకి జవాబు ఇవ్వగలను. నేను ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఐ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. నిన్ను అర్థం చేసుకునే మనిషిని, నీ సమస్యకు జవాబిచ్చే దేవుణ్ణి. నేను మానవుణ్ణి, నేను దేవుణ్ణి. చాలామంది యేసు ప్రభుని 2 రకాలుగా తప్పుగా ఆలోచిస్తారు. వాళ్ళకి ఈ 2 ఎలా ఇమిడి ఉంటాయో చెప్పలేక. ఏంటది? ఆయన మనిషి, దైవ లక్షణాలు కలిగిన వాడు, రైట్ కాదు అది. ఆయన దేవుడు మనిషిలాగా నటించాడు, అది కూడా కరెక్ట్ కాదు. ఆయన మనిషి దైవ లక్షణాలు కలిగిన వాడు, రైట్ కాదు అది. ఆయన దేవుడు మనిషిగా నటించాడు, కరెక్ట్ కాదు అది. ఆయన దేవుడు, ఆయన మానవుడు. ఇది నాకు తెలియదు ఎలాగో. నాకేంటి? అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఎవరు? యేసయ్య. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. అది ఎలాగో నాకు తెలీదయా. మానవత్వం, దైవత్వం ఒకడిలో ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఆ రెండు ఆయనలో ఉన్నాయి. ఆయన మానవుడు కాకపోతే నా ప్రతినిధి కానేడు. ఆయన మానవుడు కాకపోతే నన్ను ఓదార్చలేడు. ఆయన మానవుడు కాకపోతే నా బాధలు ఆయనకి తెలీదు. నా మానవుడు కాకపోతే నేను ప్రార్థన చేస్తే ఆయనకి అర్థం కాదు. ఆయన దేవుడు కాకపోతే నాకు ప్రార్థన జవాబు ఇవ్వలేడు. ఆయన దేవుడు కాకపోతే నా రక్షకుడు అవ్వలేడు. ఆయన దేవుడు కాకపోతే నన్ను ఆదరించలేడు. దైవ మానవుడు ఆయన. ఆమె నాకు తాగే నీళ్ళు ఇమ్మంది. యేసయ్య నీకు జీవాన్నిచ్చే నీళ్ళు ఇస్తానన్నాడు. నీళ్ళు అనే పదంతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదు. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన, అంటే నీకు నాకు తండ్రి, మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని అడిగాను. దేవుణ్ణి అంటే యేసయ్యని ప్రశ్నిస్తుంది. అయ్యా మాకు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడే యాకోబు, ఆయనకంటూ గొప్పడువా నువ్వు? ఆయనకంటూ గొప్పడువా? యేసయ్యని ప్రశ్నించారండి, యేసయ్యని అడిగారండి. ఎందుకో తెలుసా? ఆయన ఒరిజినల్ కాబట్టి. డూప్లికేట్ని ఎవడు అడగడు, ఒరిజినల్ని అడుగుతాడు. ఒరిజినల్ కాబట్టి ఆయన్ని ప్రశ్నించారు. యేసు ప్రభుని ప్రశ్నించినంతగా ప్రపంచంలో ఇంకెవరినైనా ప్రశ్నించారా? యేసు ప్రభుని అడిగినన్ని ప్రశ్నలు ప్రపంచంలో ఇంకెవరినైనా అడిగారా? నువ్వు చరిత్రలో ఉన్నావా? ఇది నిజంగా జరిగిందా? దీనికి కారణం ఇదేనా? నువ్వు ఇదే మాట అన్నావా? నువ్వు ఇలాగే ఉన్నావా అని యేసు ప్రభుని అడిగినట్లు ఈ లోకములో దేవతలు అనిపించుకునే వాళ్ళు, దేవుళ్ళు అనిపించుకునే వాళ్ళు ఎవరినైనా అడిగారా? ఎవరిని అడగలా. యేసు ప్రభుని అడుగుతుంది, నువ్వు యాకోబు కంటే గొప్పడువా? 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పిగొనను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ మాట ఒక మనిషి అనగలడా? దేవుడు కానివాడు ఈ మాట అనగలడా? ఎవడైనా సరే నది మరలించగలరు, ఎవరైనా సరే నీళ్లు తెప్పించగలరు. ఈయన నీళ్లు తెప్పిస్తానల్లా, నీళ్లు రూటు మారుస్తానల్లా, సృష్టిస్తానిలో. ఐ విల్ క్రియేట్ ఇన్ యూ, నీలో సృష్టిస్తాను. అది ఎలా ఉంటుందో తెలుసా? ఆ నీటిని నీకిస్తే అది బొగ్గగా మారుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ స్ప్రింగ్. గ్లాసు నీళ్లు నేను ఇస్తా, అవి తాగితే నీ కడుపులోంచి ఒక నది బయటకు వస్తుంది, ఒక రివర్. అది దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనిచ్చే నీళ్లు నీ దప్పిక తీర్చుద్ది, నువ్వు అనేక మంది దప్పిక తీర్చగలుగుతావు. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం. 2 వారాలు నేను బార్కి వెళ్ళలేదు. 2 వారాలు కెసినో బార్కి వెళ్ళలేదు గుంటూరులో. డబ్బులు లేవు నా దగ్గర, డ్రగ్ ఎక్కించుకోవడానికి డబ్బులు లేవు నా దగ్గర. కడుపు నొప్పి వస్తుంది, డ్రగ్ లేదు కాబట్టి. తట్టుకోలేక రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చచ్చిపోదామని నుంచున్నాను అక్కడ. రాత్రి 8 గంటలకే. అంత దూరంలో ట్రైన్ ఉంది, లైట్ కూడా కనబడుతుంది నాకు. ఆ ట్రైన్ను చూస్తూ భయమేసి తల వంచుకొని కళ్ళు మూసుకున్నా. ట్రైన్ దగ్గరికి వస్తే ముందుకు దూకుదామని ఎవరో నా కాలర్ పట్టుకొని లాగారు వెనక్కి. భయమేసింది.
నేను ఎవరితో చెప్పలేదు. నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా అని ఎవరితో ఏం చెప్పలా. సైలెంట్గా వెళ్ళా. ఎవరికి తెలియదు కాబట్టి నన్ను ఎవరు షర్టు లాగుతారు? వెనక్కి చూడటానికి భయం వేసింది. దెయ్యమేమో అనుకున్నాను. ఆ భయంతో ఎవరది అని గట్టిగా అరిసి చూశా. నా మిత్రుడు సురేష్. వాణ్ణి గట్టిగా కొడితే రై ఎందుకు ఆపావు నన్ను? ట్రైన్ వెళ్ళిపోయిందా అన్నా. వాడు చాలా కూల్గా భుజం మీద చేయేసి మళ్ళీ ట్రైన్ వస్తుంది అప్పుడు వదిలేస్తా. మరి ఎందుకు ఆపావు? ఓ ప్రశ్న ఉంది, దానికి జవాబు తెలుసుకుందాం అని ఆపా. ఏంటి నీ ప్రశ్న? ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? రే కడుపు నొప్పి ఎక్కువైంది, బతుకుంటే ఈ నొప్పిని తట్టుకోలేను, అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నా. నా ఫ్రెండ్ చాలా కూల్గా, చచ్చిపోతే కడుపు నొప్పి పోతుందని నీకు ఎవడైనా చెప్పాడా? నా దగ్గర జవాబు లేదు. చెప్పరా, ఏ పుస్తకంలో అన్నా రాసుందా చచ్చిపోతే కడుపు నొప్పి ఆగిపోద్ది అని? ఎక్కడైనా రాసుందా? ఎవడైనా చెప్పాడా? ఒకవేళ ఈ నొప్పి కూడా కొనసాగితే, ఎల్లకాలం ఈ నొప్పి ఉంటే, నాకేం చెప్పాలో అర్థం కాల. జవాబు చెప్పడం చేతకాక వాడి చెయ్యి గట్టిగా పట్టుకొని ఏం చేయమంటావురా? ఏమీ లేదు. ఇలాంటి సమస్యలకి చావు పరిష్కారం కాదు. చచ్చిపోవటం సులభమే, కానీ పరిష్కారం రాదు. సమస్యగానే ఉంటుంది. ఏం చేయమంటావు నన్ను? ఏం చేయమంటావు నన్ను? వాడు నాతో మాట్లాడిన తీరు నన్ను ఆలోచింపచేసింది. యేసుప్రభు అమ్మాయితో మాట్లాడిన తీరు అమ్మాయిని ఆలోచింప చేస్తుంది. అప్పుడు యేసుప్రభు అన్నమాట 16వ వచనం, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసు ప్రభుకి 5గురితో రిలేషన్లో ఉన్నారని తెలీదా? తెలుసు. ఇప్పుడున్నవాడు భర్త కాదు అని తెలీదా? తెలుసు. ఎందుకు అడిగాడు? దేవుడు ప్రశ్న వేసేది నీ దగ్గర నుంచి సమాచారం ఆయన తెలుసుకోవడానికి కాదు. ప్రశ్న నీ మనసు నీ ముందు నిలబెట్టడానికి. ప్రశ్న నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. నాకు తెలిసిన నేను దేవుడు బట్టబయలు చేస్తాడు. ఆ రోజు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నీకు తెలిసిన నువ్వు నాకు తెలుసు, నీ బతుకంతా నాకు తెలుసు, నీ గతమంతా నాకు తెలుసు. అయినప్పటికీ ఐ లవ్ యూ చెప్తా. అయినప్పటికీ ఐ లవ్ యూ చెప్తా. ఎవడైనా ఉన్నాడో అలాంటోడు చెప్పు. ఎవడైనా ఉన్నాడా? నీ గతం తెలుసు, నీ బతుకు తెలుసు, అయినప్పటికీ ఐ లవ్ యూ చెప్తా. ఇది దేవుడు తప్పించి ఏ మానవుడు చేయలేనటువంటి పని. ఆయన దేవుడు, ఆయన మానవుడు. యేసయ్య కెలికాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని కెలికి ఆ అమ్మాయి తట్టుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఆదరించడం మొదలుపెట్టాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడి మీ హృదయాన్ని కెలుకుతాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తాడు. ఇది నీ బతుకురా, అతను మాట్లాడుతున్నాడే అది నీ గురించేరా, ఇది నీకు వినబడుతుంది, నీ చెవులో, నీ మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఆ అనిపించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆశించేది ఒకటే, సత్యాన్ని తెలుసుకోవాలి. యేసయ్య చెప్పదలుచుకుంది ఏంటంటే, అమ్మా నీకు ఒక ఆశ ఉన్నది, ఆశ తప్పేం కాదు. నీకు ఒక కోరిక ఉన్నది, కోరిక తప్పేం కాదు. కానీ శరీరపు పద్ధతి ప్రాణానికి తృప్తినిస్తుంది అనుకున్నావు. సెక్స్ నీ ప్రాణానికి తృప్తినిస్తుంది అనుకున్నావు. బ్లూ ఫిలిమ్స్ నీ ప్రాణానికి తృప్తినిస్తుంది అనుకున్నావు. పోర్నోగ్రఫీ నీ ప్రాణానికి తృప్తినిస్తుంది అనుకున్నావు.
అమ్మాయిలతో అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరిగితే నీ ప్రాణానికి తృప్తి వస్తుంది అనుకున్నావు. డబ్బులు సంపాదిస్తే ప్రాణానికి తృప్తి వస్తుంది అనుకున్నావు. మందు కొడితే ప్రాణానికి తృప్తి వస్తుంది అనుకున్నావు. ఈ అమ్మాయి అబ్బాయిల చుట్టూ తిరిగింది. మరి నువ్వు ఎవరి చుట్టూ తిరుగుతున్నావు నాకు తెలీదు. ఐ డోంట్ నో బిహైండ్ హూమ్ యు ఆర్ గోయింగ్. డబ్బులా, లైంగిక చర్యలా, పోర్నోగ్రఫీయా, ప్రజల్ని మోసం చేయటమా, జూదమా, అబద్ధాలు ఆడటమా, ఏది? ఐ డోంట్ నో. 26వ వచనం, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. ఆ అమ్మాయి గురించి మొదటి నుంచి చివరి దాకా చెప్పాను. యేసయ్య గురించి చెప్పాను. చాలామంది మాట్లాడుతారు, యేసు ప్రభు వారు నేను దేవుణ్ణి అని చెప్పాడా, యేసు ప్రభు వారు నేను రక్షకుణ్ణి అని చెప్పాడా, యేసయ్య నేను మెస్సయ్య అని చెప్పాడా? చూడండి ఎంత స్పష్టంగా అంటున్నాడు. 25వ వచనంలో మెస్సయ్య వస్తాడని, క్రీస్తు వస్తాడని మాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. యేసయ్య అన్న మాట అని తెలుసా? అది నేనే, అది నేనే. యేసు ప్రభు వారు నేనే అంటే ఆయన 100కి 100 పాళ్ళు దేవుడై ఉండాలి, లేకపోతే ప్రపంచాన్ని పాడు చేయటానికి వచ్చిన మోసగాడై ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే. మధ్యస్థంగా యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అనొద్దు, యేసు ప్రభు మంచోడు అని వదిలేయొద్దు. అయితే ఆయన దేవుడు, లేకపోతే ఆయన దెయ్యం. మధ్యలో పెట్టొద్దు ఆయన్ని. దేవుడిగా అంగీకరిస్తావా, కాళ్ళ మీద పడు. దెయ్యం అనుకుంటావా, కాలుతో తన్నేసి వెళ్ళిపో. మళ్ళీ అలాంటి మీటింగ్కి రావద్దు, మళ్ళీ బైబిల్ పట్టుకోవద్దు, మళ్ళీ చర్చి జోలికి రావద్దు. యేసు ప్రభు దెయ్యం అని చెప్పు, నీ ఇష్టం అది. లేదంటావా, ఆయన కాళ్ళ మీద పట్టడానికి ఇష్టపడు. ఇందాక వాక్య భాగం చదివించానే, ఆ వాక్య భాగంలో మనం నేర్చుకున్నటువంటి విషయం, యేసు ప్రభు వారు ఆ అమ్మాయి సాక్ష్యాన్ని బలవంతంగా బయటికి రానిచ్చాడు యేసయ్య. యేసయ్య తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. తన సాక్ష్యం ఏంటి? నేను రక్షకుణ్ణి, నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చాను, నేను దప్పిక తీర్చగలిగేవాడిని, కానీ నీ దెప్పగా అడుగుతున్నాను నేను. ఇది నా సాక్ష్యం. ఆ అమ్మాయితో సాక్ష్యం చెప్పించాడు. 5గురితో తిరిగాను, 6వ వాడు కూడా నా భర్త కాదు, తిరుగుతున్నాను వాడితో. పగలు ఎందుకు వచ్చాను, మెట్ట మధ్యాహ్నం? మిగిలిన వాళ్ళతో కలవటం నాకు ఇష్టం లేదు. మిగిలిన వాళ్ళు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నేను తట్టుకోలేను. మిగిలిన వాళ్ళు నా వైపు చూసి మాట్లాడే మాటలు నేను తట్టుకోలేను. ఐ కెనాట్ ఫేస్. అందుకే ఎవరు లేనప్పుడు వచ్చాను. మనలో చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మీలో ఎవరికైనా టీనేజ్ బాయ్స్, టీనేజ్ గర్ల్స్ ఉన్నట్లయితే కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. సర్వసాధారణంగా 12, 13 ఆ వయసు దాటిన వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటారు. ఎందుకు? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు? అందరితో కలవడానికి ఇష్టపడరు. ఎందుకు? నేను వాళ్ళు పాపం చేశారని నేను చెప్పను. ఎందుకు అలా ఒంటరితనానికి వెళ్ళారు? అపరాధ భావం ఉందా? భయం ఉన్నదా? ఇతరులు వాళ్ళని చూడటానికి ఇష్టం లేదా? మనుషులతో ఉంటే గతం గుర్తొస్తుందా? ఐ డోంట్ నో. ఈ మధ్యన అమెరికాలో ఒక 16 సంవత్సరాల కుర్రోడితో మాట్లాడుతున్నాను. 16 ఏళ్ళు. ఆ 16 ఏళ్ల కుర్రోడు ఇంట్లో నేను 3 రోజులు ఉన్నాను. 2వ రోజుకి వాడు నాతో బాగా స్నేహం వచ్చింది. స్నేహంతో తనతో మాట్లాడుతున్నాను. స్నేహాన్ని బట్టి నాతో ఓపెన్గా ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే, జాగ్రత్త చూడండి. అంకుల్, అతను మాట్లాడినాడు. అంకుల్, అమెరికాలో 17 ఏళ్ళు వచ్చేదాకా మందు కొట్టకూడదు. 17 ఏళ్ళు వచ్చిన తర్వాత మందు కొడితే అమ్మా నాన్న ఆయన ఆపడానికి వీల్లేదు. ఆపితే మేము ఫోన్ నెంబర్ ఒకటి చేస్తే అమ్మా నాన్న తీసుకెళ్ళి లోనేస్తారు.
17 ఏళ్ళు. నాకు ఇంకా రాలా 17 ఏళ్ళు, అది వచ్చే సంవత్సరం. మా మమ్మీ డాడీ నన్ను యూరప్ తీసుకెళ్తున్నారు ఈ సంవత్సరం, వచ్చే నెలలో. యూరప్లో 15 ఏళ్లకే మందు కొట్టచ్చు, కొన్ని దేశాల్లో 16 ఏళ్ళకి. నాకు ఇప్పుడు 16 ఏళ్ళు. వాడు నన్ను అడిగిన ప్రశ్న, యూరప్ వెళ్ళినప్పుడు మందు కొట్టుకొని తాగమంటారా అని అడిగాడు. మనకి కొన్ని అడ్లుండిపోతాయి, ఆ అడ్డు దాటితే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంటే అవకాశం దొరకలేదు కాబట్టి మీలో చాలామంది పాపం చేయలే. మళ్ళీ చెప్తున్నా, అవకాశం దొరకలేదు కాబట్టి పాపం చేయలే. దొరికితే మీరు రెచ్చిపోయి ఉండేవాళ్ళు. వాడికి దొరకలేదు, సరే వాడికి చెప్పాల్సిన జవాబు చెప్పాను, అయిపోయింది. ఇంకా మిత్రుడయ్యాడు, వాడికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. వాళ్ళ నాన్న చెప్పాడు, అన్న వాడికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, వాడితో ప్రార్థనలో గడపడినాను. ప్రార్థన చేశాను. నాకెందుకో ప్రశ్న అడగాలనిపించింది. విచిత్రమైన ప్రశ్నలాగానే ఉంటుంది, జాగ్రత్తగా. వాడిని అడిగిన ప్రశ్న, బాబు స్కూల్లో బాత్రూమ్కి వెళ్తావా అని అడిగా. అన్నాడు. తమ్ముడు, స్కూల్లో పొద్దునుంచి సాయంకాలం దాకుంటావు కదా, వాష్రూమ్కి వెళ్తావా, టాయిలెట్కి వెళ్తావా అని అడిగా. అంకుల్ అది ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. అడిగాను, జవాబు చెప్పచ్చు కదా, జాగ్రత్తగా అన్నాడు. వెళ్ళటం మానేశాను అంకుల్ అన్నాడు. ఏ బాత్రూంలో ఒకరోజు జరిగిన విషయం నాకు భయాన్ని కలిగించింది. ఇంకప్పటి నుంచి వెళ్ళట్లేదు. బాత్రూమ్ వైపు చూస్తే నాకు వణుకు వస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా టాయిలెట్కి వెళ్లకుండా బిగించుకొని ఉంటే వాడికి వచ్చింది కిడ్నీ ప్రాబ్లం. నీ కూతుర్లకి కొడుకులకి ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో, వాళ్ళతో మాట్లాడట్లేదేమో నువ్వు. నీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో, ఎవరైనా మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుందేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలవా? నీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచింది, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించింది. ఎలా చెప్తున్నారు సార్, ఎలా చెప్తున్నారు? ఒంటరిగా వచ్చింది నీటి బావి దగ్గరికి, కానీ పరిగెత్తుకుంటా ఊర్లోకి వెళ్ళింది. ఇది వరకు వాళ్ళ ముఖం చూడటానికి భయం వేసింది, ఇప్పుడు ఆవిడే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తుంది. యేసు ప్రభుతో సమాధాన పడితే చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధాన పడటానికి ఇష్టపడతాం. నీకున్నటువంటి భయం పటాపంచలవుతుంది, నీకున్నటువంటి సిగ్గు వెళ్ళిపోతుంది. నేను ఒకప్పుడు క్యాబరా డాన్సర్నని ఎవ్వడికి చెప్పలా, కానీ మారు మనసు పొందిన తర్వాత ధైర్యంగా చెప్పా. నేను విచిత్రమైన దరిద్రమైన జీవితం జీవిస్తున్నాను, నా భార్య కూతుర్లు కూర్చున్నప్పుడు కూడా చెప్పగలిగాను నేను. వాయ్ దేవుడు నన్ను క్షమించాడు, నా గతాన్ని కడిగేశాడు. నాకు నా భార్య దగ్గర నుంచి, వాళ్ళ అమ్మ దాని దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చినప్పుడు నా భార్యకు ఉత్తరం రాశాను. ఆవిడ చూడలేదు, నేను ఉత్తరం రాశాను, నా బతికిది నీకు ఇష్టమా అని. ఆవిడ నాకు తిరుగు జవాబు రాసింది, దేవుడు నిన్ను క్షమించగలిగినప్పుడు నిన్ను క్షమించటం నాకు పెద్ద కష్టం కాదు అని. నా భార్యకి నా జీవితం తెలుసు, నా భార్య జీవితం నాకు తెలుసు. మా బతుకులు తెలుసు కాబట్టి మేము నటించాం. మరి మీ బతుకులు ఎలా ఉన్నాయి? అడుగుతున్నా. ఆర్ యు ఓపెన్? యేసు ప్రభు దగ్గర క్షమాపణ పొందితే నటించాం, ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఆమె వెళ్ళి వాళ్ళతో చెప్పిన మాట, నా జీవితం అంతా బయట పెట్టాడయ్యా అతను. మీకు తెలుసుగా నా జీవితం గురించి, అతను బయట పెట్టాడు. ఇతను మెస్సయ్య కాదా? ఇతను రక్షకుడు కాదా?
అంటే వాళ్ళు వచ్చారు, యేసు ప్రభుతో గడిపారు. వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు సాక్ష్యం చెప్పావు కాబట్టి మేమేమి యేసు ప్రభుని వెంబడించట్లా. ఆయనతో మాట్లాడితే మాకు అర్థమైంది ఆయన మెస్సయ్య అని, ఆయన రక్షకుడని. నీ రక్షణ ఇంకొక వ్యక్తిని రక్షణలోకి నడిపించగలిగిందా? నీ మార్పు ఇంకొక వ్యక్తికి మార్పు కలిగించటానికి దోహదపడిందా? రక్షింపబడ్డాను నేను, దేవుడు నన్ను వాడుకున్నాడు కొన్ని లక్షల మందికి సువార్త చెప్పడానికి, కొన్ని లక్షల మందికి సువార్త చెప్పడానికి. నేను పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని కాదు, మా నాన్నకి పెద్ద పరిచర్య బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కానీ దేవుడే కల్పించాడు. 76 దేశాలకు వెళ్ళాను సువార్త చెప్పడానికి, 76 కంట్రీస్. అనేక మంది పిలుస్తూనే ఉంటున్నారు నన్ను. కానీ ఈరోజు ఏ పరిస్థితికి వచ్చానంటే, వాళ్ళు అడిగిన డేట్ కాదు, నాకు నచ్చిన డేట్ ఇస్తే కూడా ఒప్పుకుంటున్నారు. వై? మారిన నన్ను దేవుడు ఇంకొక వ్యక్తిని మార్చడానికి, వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వాట్ అబౌట్ యూ? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పి నేను ముగిస్తాను. నా మిత్రుడు చావు జీవితానికి పరిష్కారం కాదురానంటే, నా మిత్రుడిని అడిగాను, నన్నేం చేయమంటావురా అని. వాడు అన్నాడు, అరే నీకు ఒకళ్ళ పేరు చెప్తే కోపం వస్తుంది, తెలుసు నువ్వు యేసు గురించి చెప్తావని. నాకు ఆయన అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు చెప్పరా? దాంతో నేను పరిష్కరిస్తాను. అరే యేసయ్య ప్రేమామయుడు అని చెప్తారా మీరు? కరెక్టే, ప్రేమామయుడైతే నా జీవితాన్ని మార్చేయచ్చుగా. మారుస్తాడ్రా. నీ ఇష్టం లేకుండా మార్చలేడు, నీ అనుమతి లేకుండా మార్చలేడు. ఆయన పరిశుద్ధుడు, బలవంతంగా మార్చేవాడు కాదు. అదే అదే నాకు కావాల్సింది. ప్రేమ నన్ను వదులుకోలేదు, పరిశుద్ధత నన్ను తాకలేదు. ఆయన పరిశుద్ధుడైతే నన్ను తాకలేడు, ఆయన ప్రేమామయుడైతే నన్ను వదలలేడు. ప్రేమ పరిశుద్ధత ఒక చోట ఎలా ఉంటాయి రా చెప్పు అని అన్నా. చెప్తాను రా, చెప్తా. నీ దగ్గరకు ఒక చిన్న బాబు ఏడ్చుకుంటూ వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, వాడు ఇంకో బాబుని చూపించి ఆడు కొట్టాడని చెప్తాడు. ఒకవేళ ఆన్ని పిలిచి కొట్టావనుకో ఈడు ఆగిపోతాడు, కానీ వాడు ఏడుస్తాడు. వీడికి ఏం చెప్పినా ఏడుపు ఆపడం, కచ్చి తీరాలి వీడికి. నా ప్రశ్న ఒకటేరా, వాడు ఏడుపు మొదలు పెట్టకూడదు, ఈడు ఏడుపు ఆపేయాలి. నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అన్నాడు. ఉన్నదరా అన్నాడు. ఏంటన్నా? ఆడిని పిలిచి వాడి వీప్ మీద చేయి పెట్టి గట్టిగా గుద్దుతా. ఏమవుద్ది అప్పుడు? వీడేమనుకుంటాడు తెలుసా? అమ్మయ్య ఆడిని కొట్టాడు, నా కచ్చి తీరింది అనుకుంటాడు ఈడు. వాడేమంటాడు తెలుసా? హే పిచ్చోడా నాకు తగలలేదురా అంటాడు ఆడు. ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సూపర్ చెప్పారు అన్నాడు. అయితే ఇంకో చిన్న ప్రశ్న, ఏంటి ఈ సన్నివేశంలో ఏడ్చేది ఎవర్రా అన్నాడు. నువ్వే చెప్పావు ఎవరు ఏడవకూడదని. వాళ్ళిద్దరు ఏడవకూడదన్నాను అంతే, కానీ ఎవడో ఒకడు ఏడవాలి. నేను ఏడుస్తా, నన్ను నేను కొట్టుకున్నాను కదా, ఏడుస్తా. యేసు ప్రభు చేసింది అదే. యేసు ప్రభు పరిశుద్ధత కోరింది, నీ పాపానికి శిక్ష. యేసు ప్రభు ప్రేమ కోరింది, నీకు ఆ శిక్ష పడకూడదని. తన్ను తాను కొట్టుకున్నాడు రా శిలువ మీద, తన్ను తాను కొట్టుకున్నాడు శిలువ మీద. యేసు ప్రభు కొట్టుకుంటే నీకు నాకు రక్షణ వచ్చింది. మై ఫ్రెండ్స్, యేసు ప్రభు ఈ వార్త నీకు అందించాలనుకున్నాడు, అందించాడు. నువ్వు దాన్ని స్వీకరిస్తావా లేదా నీ ఇష్టం. ఓ సంఘటన చెప్పి ముగిస్తాను. 1829లో జరిగింది ఈ విషయం. 1829. అతని పేరు జార్జ్ విల్సన్. మీరు గూగుల్ చేస్తే కూడా వస్తుంది ఈ డీటెయిల్స్. జార్జ్ విల్సన్ దొంగోడు, ఆయన చిన్న దొంగోడు. అమెరికన్ పోస్ట్ బాక్స్ దొంగతనం చేస్తే దాంట్లో ఒక డబ్బా తీసుకెళ్ళి ఏదో అమ్మితే డబ్బులు వచ్చాయి. అయితే ఆ డబ్బాలో మందులు ఉన్నాయి, మందు, మెడిసిన్. ఆ మెడిసిన్ అందనందుకు ఒకడు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేసు వేశారు.
అమెరికన్ పోస్ట్ ఆఫీస్ మీద. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు, ఈ దొంగతనం ఎవరు చేశారని. 3 ఏళ్ళు పట్టింది జార్జ్ విల్సన్ చేశాడని తెలియడానికి. 1833 సంవత్సరంలో ఆ దొంగోడిని పట్టుకొని కోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్మానం చేసింది, జార్జ్ విల్సన్ దొంగతనం చేయడం బట్టి ఒకడు చచ్చిపోయాడు కాబట్టి ఇతనికి ఉరి తీయాలి 14 రోజుల్లో అని జైల్లో పెట్టారు. 10 రోజులు అయిపోయింది. 10వ రోజుకి అప్పటికే అమెరికా రాష్ట్రపతి పేరు ఆండ్రూ జాక్సన్ మిత్రులంతా కలిసి ఉత్తరం రాశారు. సార్, వాడు చిన్నపాటి దొంగ, వాడు ఏదో చిన్న దొంగతనం చేశాడు సార్, వాడికి తెలియదు సార్ అందులో మందులు ఉంటాయని, వాడి ప్రాణం పోతుందని, దయచేసి ఉరి అనేది తప్పించండి సార్ అని అంటే, వాన్ బ్యూరన్ అప్పుడు హోమ్ మినిస్టర్, వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, ఆండ్రూ జాక్సన్ పిలిచి, అందరి పేర్లు ఎందుకు చెప్తాను తెలుసా, ఇది నిజంగా జరిగింది, అరే ఓ క్షమాభిక్ష లెటర్ రాయరా అని అతను ఉత్తరం రాసి, ఇతను ఫిలడెల్ఫియా అనే ఊర్లో ఉంటాడు, వాళ్ళ మేయర్కి పంపించాడు. మేయర్ ఆ ఉత్తరాన్ని చూసి జైలుకి వెళ్ళి జైలు అధికారికి ఇచ్చాడు, సార్ జార్జ్ విల్సన్ని వదిలేయండి అని. జైలు అధికారి ఆ ఉత్తరం పట్టుకొని జార్జ్ విల్సన్ రూమ్కి వెళ్ళి తలుపు కొట్టాడు. జార్జ్ విల్సన్ ఏంటి అన్నాడు. సార్, అమెరికా ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ గారి ఉత్తరం వచ్చింది, అయితే నన్నేం చేయమంటావు. కాదు సార్, క్షమాభిక్ష ఎవడికే, నీకే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు. సార్ అదేంటి సార్ అలా అంటారు, దీని మీద మీరు సంతకం పెడితే బయటికి పంపించేస్తాం, జాగ్రత్తమేనండి. జార్జ్ విల్సన్ ఒక్క నిమిషం ఆగి, నాకు అవసరం వల్ల 14వ రోజు నన్ను ఉరి తీస్తామన్నారుగా, ఉరి తీసేయండి. జైలు అధికారికి ఏం చేయాలో అర్థం కాలేదు. రేపు అమెరికా రాష్ట్రపతి అడిగితే నేనేం జవాబు చెప్పాలి. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళాడు, జాన్ మార్షల్ దగ్గరికి వెళ్ళి, జాన్ నాకున్న ఈ సమస్య ఇదంటే, కూర్చో దీనికి పరిష్కారం చెప్తాను. ఏంటి అన్నాడు. నేను $1000 నీకు చెక్కు రాసిచ్చా, ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తాను, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుందాం అనుకొని అలా వదిలేసావు. 6 నెలల తర్వాత అదే చెక్కు పట్టుకొని బ్యాంకుకి వెళ్ళావు. బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తాడు, సార్ 6 నెలలు అయిపోయింది, ఈ చెక్కు పని చేయదు అని. ఓకే వదిలే, నాకు వచ్చిన ప్రశ్న ఇది, ఇప్పుడు ఆ చెక్కుని ఏం చేస్తావు. ఏం చేస్తాను, చింపి డస్ట్బిన్లో పడేస్తాను. చెక్కుని కనుక బ్యాంకుకి తీసుకెళ్ళి డబ్బులు తీసుకురాకపోతే పనికి మాలింది, క్షమాభిక్ష ఇచ్చినప్పుడు అంగీకరించకపోతే కూడా పనికి మాలిందే. ప్రెసిడెంట్ గారు క్షమించాడు, వీడు వద్దనుకున్నాడు, మనం ఏం చేయలేం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నేను ఒక్క మాట చెప్తాను, షాక్ తినొద్దు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడితో దేవుడు చెప్పే మాట ఒకటే, నేను నిన్ను క్షమించేశాను. క్షమిస్తాను కాదు, క్షమించేశాను, అయిపోయింది. దాన్ని నువ్వు స్వీకరిస్తే అది నీది, తృణీకరిస్తే నిన్నెవ్వడేం చేయలేడు. ఈ రాత్రి స్వీకరిస్తావా నిత్య జీవాన్ని పొందడానికి, తృణీకరిస్తావా నిత్య నాశనాన్ని తెచ్చుకోవడానికి. నిన్నెవరు నిత్య నాశనానికి పంపించలా, నువ్వే వెళ్దాం అనుకుంటున్నావు. ఎవరు పరలోకానికి బలవంతంగా లాగరు, ఎవరు నరకానికి బలవంతంగా తోయరు, నీ చాయిస్. ఈ రాత్రి యేసయ్య చెప్తున్న మాట, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, నేను నిన్ను క్షమించా. విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్. అంగీకరిస్తావా, తృణీకరిస్తావా. సిలువకి అటు ఇటు 2 దొంగలు ఉన్నాడు, ఒకడు అంగీకరించాడు, ఇంకోడు హాస్యం చేసి వదిలేశాడు. 2 యేసుప్రభుని అమ్మేశారు, ఒకడు డబ్బులకు అమ్మేశాడు, ఒకడికి భయానికి అమ్మేశాడు. భయానికి అమ్మింది పేతురు, డబ్బులకు అమ్మింది యోధా తృణీకరించాడు, ఊరేసుకొని చచ్చాడు. పేతురు అంగీకరించాడు, సంఘానికి నాయకుడయ్యాడు. ఈ 2లో ఎవరు నవ్వు?
తప్పిపోయిన కుమారుడు వెనక్కొచ్చాడు, తండ్రి క్షమించాడు, పండగ చేసుకున్నాడు. పెద్ద కొడుకుని తండ్రి క్షమించాడు, వాడు ఒప్పుకోలేదు, ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయాడు. మీకు ఎన్ని చెప్పమంటారు ఈ ఉదాహరణలో? ఈ రాత్రి క్షమాపణ అంగీకరిస్తావా, క్షమాపణ తృణీకరిస్తావా? థింక్, ఆలోచించండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక 2 minutes మనం గడుపుతాం. ఎవరు లేవద్దు, సీరియస్గా ఆలోచించండి. సమరయ స్త్రీని ఎత్తుక్కుంటూ యేసయ్య వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాడు మనుష్య కుమారుడు. ఈ రాత్రి వర్తమానం నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. ఆ అమ్మాయి తృప్తి కోసం అబ్బాయిల్ని మార్చింది. నువ్వు తృప్తి కోసం ఏం మారుస్తున్నావు? మొబైల్స్ మారుస్తున్నావా? ఛానల్స్ మారుస్తున్నావా? రిలేషన్షిప్స్ని మారుస్తున్నావా? ఏం మారుస్తున్నావు నువ్వు? ఆమెకు అది తృప్తినివ్వలేదు. ఆమె అన్ని గోప్యంగా పెంచుకుంది. కానీ యేసయ్య దాన్ని బట్టబయలు చేశాడు. రియలైజేషన్ లేకుండా రిపెంటెన్స్ ఉండదు. యేసయ్య జండు బాము రాయడానికి రాలేదు, గుండె కోసి విషయాన్నంతటిని బయట పెట్టడానికి వచ్చాడు. రియలైజేషన్, అంగీకారం లేకపోతే, గ్రహణ లేకపోతే పశ్చాత్తాపం అనేది ఉండదు. పశ్చాత్తాపం లేకపోతే దేవునితో సంబంధం అనేది ఉండదు. ఈ రాత్రి నీ పాపం నీకు తెలిసింది. ఈ రాత్రి నీకు తెలిసిన నువ్వేంటో నువ్వు చూసావు. నీ గతం గుర్తొచ్చింది, సన్నివేశాలు గుర్తొచ్చాయి, జరగకూడని విషయాలు నీ జీవితంలో జరిగినవి గుర్తొచ్చాయి. చీ, ఇవన్నీ జరగకుండా ఉంటే బాగుంటాను అనిపిస్తుంది. గుడ్ రియలైజేషన్. ప్రభు దగ్గరికి రా. ప్రభువుకి నీ జీవితం అంతా తెలుసు. ప్రతి సన్నివేశం ఆయన చూశాడు. ఆయన హి సా ఇట్. ప్రభువా క్షమించు నన్ను, నిన్ను బాధ పెట్టాను, నేను క్షమించు నన్ను, నిన్ను దుఃఖపెట్టాను. యేసయ్యా క్షమించు నన్ను, సిలువెక్కిచ్చాను, ఫర్గివ్ మీ. ఈ రాత్రి ఆయన ఇచ్చే క్షమాపణ స్వీకరించడానికి రెడీయా? ఐ రిసీవ్ యువర్ ఫర్గివ్నెస్. నువ్వు నాకు ఇచ్చే ఆ క్షమాభిక్ష నేను స్వీకరిస్తాను. రిసీవ్, నన్ను స్వీకరించు ప్రభా. కమింగ్ టు మై హార్ట్, నా హృదయంలోకి రా ప్రభా. ఆ రాత్రి ఆ మిత్రుడు చెప్పిన మాటతో యేసు ప్రభుని నా హృదయంలోకి రమ్మన్నాను. ఆయన వచ్చాడు. తలుపు నేను తీస్తేనే ఆయన లోనకు వస్తాడు. ఆయన తీశాను నేను. కమిన్, వచ్చాడు ఆయన. ఆయన నాలో ఉన్నాడు. ఆయన ఆత్మ నాలో పెట్టాడు. ఐఎమ్ హిస్ చైల్డ్. నేను ఆయన బిడ్డని. ఆర్ యు? నువ్వు ఆయన బిడ్డవేనా? ఆర్ యు హిస్ చైల్డ్? ఒకవేళ కాదు అనిపిస్తే ఈ రాత్రి ఎందుకు అంగీకరించకూడదు? యేసయ్యా నన్ను క్షమించావు, నేను స్వీకరిస్తున్నాను. ఐ రిసీవ్ యువర్ ఫర్గివ్నెస్. ఐ కన్ఫెస్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. నేను పాపినని ఒప్పుకుంటున్నా. నువ్వు ఇచ్చిన క్షమాపణని నేను స్వీకరిస్తున్నా. ప్రార్థన చేస్తావా? మనసారా ప్రార్థన చేస్తావా? ఆ సమరయ స్త్రీలో వచ్చిన మార్పుని నువ్వు కూడా అనుభవిస్తావా? నవంబర్ 3వ తారీఖు 1984వ సంవత్సరం నా జీవితంలో వచ్చిన మార్పు ఈ రాత్రి నీకు అనుభవంగా అవ్వాలని ఆశ ఉన్నదా? ఒకవేళ నీకు అదే ఆశ అయితే, హృదయపూర్వకంగా యేసు ప్రభుని అంగీకరించడానికి ఇష్టమైతే, క్షమాపణ స్వీకరించడానికి సంసిద్ధమైతే, పాపానికి నేను దాసుడిని దాసురాలని నేను ఒప్పుకోవడానికి నీకు ఇష్టమైతే, డోంట్ హెజిటేట్. పెదాలు కదిపి ప్రార్థన చేయి.
పెదాలు కదిపి ప్రార్థన చేయి. ఆవిడ ఒప్పుకుంది. ఈ రాత్రి నువ్వు ఒప్పుకో. యు కన్ఫెస్, ప్రభువా నేను పాపిని, ఫర్గివ్ మీ. పరిశుద్ధాత్ముడు ఒప్పుదల కలిగిస్తున్నప్పుడు మొండి వైఖరితో వదిలేసి వెళ్ళిపోవద్దు, అంగీకరించు. ఈ రాత్రి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే సంకోచం లేకుండా, అనుమానం లేకుండా, ప్రభువా నా హృదయంలోకి రండి, నా పాపాన్ని క్షమించండి, మీరు నా రక్షకుడు అని ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నా సరే కూడా ఉన్న చోట లేచి నిలబడండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నాకు తెలుసు ఇది చాలా కఠినతరమైంది. ఈ రాత్రి లేచి నిలబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లార్డ్, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై సేవియర్. ఇంకా ఎవరిని ఉన్నారా? ఇస్ దెర్ ఎనీవన్ ఎల్స్? మీరు కళ్ళు తెరిచి చూడాల్సిన పని లేదు. ఇది నీకు నీ దేవుడికి మధ్యన సంబంధం. ఆ సంబంధం లేదు అని నీకు అనిపిస్తే, ఈ రాత్రి ఆ సంబంధం కావాలని నీకు ఆశ ఉన్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడు. యేసయ్యా మీరు నా జీవితంలోకి రండి, నా జీవితంలోకి రండి. ఇంకెవరు ఉన్నారా? ఐ వాంట్ టు గివ్ జస్ట్ 1 minute, ఇంకొక నిమిషం టైం ఇస్తాను. ఐ వుడ్ లైక్ టు క్లోజ్. పెద్దవాళ్ళైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, ఇఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, డోంట్ హెజిటేట్. సంకోచించొద్దు, అనుమానించొద్దు. అంగీకరించడానికి ఇష్టమైతే ఈ టైంలో లేచి బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. ఐ బెగ్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఇంకెవరైనా ఉన్నారా? ఐ వుడ్ లైక్ టు క్లోజ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ వర్తమానానికై మీకు వందనాలు. సమరీ స్త్రీని వెతుక్కుంటూ వచ్చినట్లు నీ వాక్యం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ప్రభా. ఆ రోజు రాత్రి నా మిత్రుడు నన్ను వెతుక్కుంటూ వచ్చినట్లు మీరు సమరయ్యకి ఆ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళారు. ఈ రాత్రి హుబ్లీ ఈ ప్రాంతానికి మీ వాక్యం వెతుక్కుంటూ వచ్చింది. ఎవరైతే నీ వాక్యం చేత పట్టుబడ్డారో, ఎవరైతే నీ ఆత్మ చేత ఒప్పింపబడ్డారో, ఎవరైతే నీ క్షమాపణ స్వీకరించడానికి ఇష్టపడ్డారో, లేచి నిలబడినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి హృదయంలో నీ కార్యము జరిగించారని నమ్ముతున్నాం. వారికి ఆ నిశ్చయతను మీరు అనుగ్రహించండి. వారి జీవితంలో పరివర్తన అనుభూతిని అనుగ్రహించండి. ఆ స్త్రీ మార్పు చెందిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి మార్పులు అనుభవించిందో వీరు కూడా అలాంటి మార్పులు పొందగలుగుటకు సహాయం చేయండి. కూర్చొని ఉండిపోయిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం, మీరు సహాయం చేయండి. మొండి వైఖరితో వెళ్ళిపోకుండా మీరు కృప చూపించండి. ఒకవేళ భయపడి, సందేహించి, సిగ్గుపడి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదేమో, రాత్రి వాళ్ళ ఇంట్లో అయినా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి కృప చూపించండి. ఈ సమయానికై మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.